మనం ఈ అంశాల తర్వాత మనం తలగుంచాలి చర్చగా మాట్లాడుకుందాం. ఇక అరే వెదవల్లారా మీ చెల్లి తల్లిని ఇలానే చేస్తారా? ఆ వీడియో వేసింది తేజు, చిన్న పాప మాట్లాడింది, ఒకసారి తెలుసుకో ఫోన్. మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారని తెలియదా? ఒక చెల్లిగా చేనేత నూలు దండతో సత్కరిస్తే అసభ్యకర పోస్టులు పెడతారా? రఘునందన్ రావు తనని ఒక చెల్లెగా భావించి నూలు దండతో చేనేత వస్త్రాలు తయారు చేసే వాళ్ళు ఆ చేనేత వస్త్రంతో తనతో దండతో సత్కరిస్తే అసభ్యకర పోస్టులు పెడతారా? ఆ పోస్టులు చూసినప్పటి నుంచి అన్నం తినాలనిపిస్తలేదు, నిద్రపోలేదు. ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా పనే. కేటీఆర్ ఈ ఫోటోని చెల్లికి తల్లికి చూపించు, క్షమాపణ చెప్పండి, లేదంటూ బట్టలు తీసి కొట్టిస్తా. అసభ్యకర పోస్టులపై మంత్రి కొండా సురేఖ కంటతడి. సో డీటెయిల్స్లోకి వెళ్తే, ఆదిత్య చేసినావా? మరి వీడియో కావాలి కదా. సో ఫోన్ చేసి తెలుసుకో ఒకసారి. సో ఇక్కడ కొండా సురేఖ ఆవేదన దేనికోసం అంటే, ఇక్కడ ఇందాక మనం చూపించినట్టుగా ఒకసారి మీకు బిగ్ స్క్రీన్లో చూపిస్తా. మొన్న మెదక్ జిల్లాలో ఒక కార్యక్రమం జరిగింది. షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా మంత్రిగా కొండా సురేఖ ఆ మీటింగ్కి హాజరయ్యారు. ఆ మీటింగ్కి హాజరైన నేపథ్యంలో అక్కడ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా అదే మీటింగ్లో వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత చేనేత కార్మికులు నేసినటువంటి ఒక నూలు తాడుతో నేసినటువంటి ఆ దండని తన మెడలో వేసినటువంటి ఈ ఫోటోని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా ట్రోలింగ్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెట్టిందట. గతంలోనేమో సీతక్క గురించి, ఇప్పుడు కొండా అంటే మీకు ఆడవాలంటే గౌరవం లేదురా భయ్. మీ రాజకీయ అవసరాల కోసం ఎంతటి వారైనా ఆడవాళ్ళని ఎంత దుర్బుద్ధితో ఉన్నా కూడా అమ్మాయిలు ఆడవాళ్ళని ఒక క్షణం ఆలోచన చేయాలి కదా. ఇక్కడ చాలా క్లియర్గా ఇది ఎంఆర్ అని కనిపిస్తున్న ఈ సర్కిల్లో ఉన్నది. ఇక్కడ హరీష్ రావు ఫోటో, ఇది జూమ్ చేసుకో. హరీష్ రావు ఫోటో అది. అంటే వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా కార్యకర్తలు, సోషల్ మీడియా మీ యొక్క ఏజెంట్లో లేకుండా మీ పేటీఎం బ్యాచో చేసిన పనే కదా ఇదంతా కూడా. చూడండి, హరీష్ రావు ఫోటో చాలా క్లియర్గా కనబడుతున్నది ఎంఆర్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. తన ఎగ్జాంపుల్గా మీడియా సమావేశంలో చెప్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. ఒక్కసారి తన ఆవేదన చూడండి. అంటే ఎవరికైనా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో మీరు అనొచ్చు, ఇప్పుడు గతంలో కవితను ట్రోల్ చేయలేదు, అప్పుడు కూడా తప్పు పెట్టినాం. అప్పుడు కూడా ఒక పత్రికలో వస్తున్న వార్తకే చాలా విస్తృతంగా ప్రచారం చేసి తప్పు బట్టి కాకుండా నిలదీసినాం కూడా. అప్పుడు అనేక మంది కూడా మీకు మద్దతు వచ్చిర్రు. ఏంది, ఒక పత్రిక దిశా పత్రిక అనే పత్రికలో కవిత మధ్యలో నిల్చుంటే చుట్టూ బీర్లు ఏమంటారు అవి ఆల్కహాల్ సంబంధించిన బాటిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. దాని చుట్టూ బతుకమ్మ ఆడుతున్నాం, మా సంస్కృతిని కించపరిచినావు, ఎంత స్కామ్ అయినా ఎంత ఏం జరిగినా ఆడబిడ్డని ఈ రకంగా చేయడం తప్పని చెప్పి దిశా పత్రికను ఆ యొక్క విషయాన్ని ఎండగడితే పలాఖరికి వస్తే మరుసటి రోజు ఆ వీడియో తీసేసి క్షమాపణలో కోరిరు. మరి ఇప్పుడు ఏం చెప్తారు దీనికి? ఎవరు సమాధానం చెప్పాలి? ఒక మంత్రి అంటే మంత్రి స్థానమే ఈ రకంగా ఉంటే, మంత్రికే ఇంత రకంగా ఇబ్బంది పడితే ఇంకా క్షేత్రస్థాయి ఎన్ని ఇబ్బందులు పడాలి? సామాన్య జనం ఏ రకంగా ఉండాలి? చూడండి ఇక్కడ చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోలు పెట్టి వీళ్ళకి షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లు. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోను గాను ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలు ఉపయోగించి ప్రచారం చేస్తున్నది. సో ఇంత నీచమా? ఇంత నీచమా? గతంలో సీతక్క, ఇప్పుడు కొండా సురేఖ. ఇదేం పోయే కాలము? వాళ్ళు ఫస్ట్ మంత్రులు రాజకీయంగా ప్రత్యర్థుల విషయం పక్కన పెట్టి ఆడవాళ్ళనే గౌరవించాలి కదా. ఈ ట్రోలింగ్ వీడియోలను మీ చెల్లికి తల్లికి చూపించి కేటీఆర్ అని చూపించు అని కొండా సురేఖ మండిపడ్డారు. ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్ని పార్టీల వాళ్ళు తనకు అక్క అని తన భర్తను బావా అని పిలుస్తారని అన్నారు. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను
ఇంత అవమానపరుస్తారా అని నిలదీశారు. మానసిక వేదన కలిగించి కుటుంబాల్లో ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. ఈ ఫోటోకు సంబంధించి తాము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇకపై ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఇది ఆటవిక ప్రవర్తన అని విరుచుకుపడ్డారు. ఇక కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, లేదంటే బట్టలిప్పి ఉరికిస్తామని హెచ్చరించారు. 10 ఏళ్లు దోచుకున్న బలుపు ఇంకా తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇది మొత్తం మీద కథ. ఇక కేటీఆర్ కబద్దార్, కేసీఆర్ కబద్దార్ అని మండిపడ్డారు. ఈ పోస్ట్ పెట్టిన వారికి అక్క, చెల్లి, తల్లి ఉంటే గుర్తు చేసుకోవాలన్నారు. అది ఎవరైనా కూడా ఇంతటి స్థాయిలో విస్తృతంగా ప్రవర్తించడానికి సరైన పద్ధతి. గతంలో అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని సీతక్కకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చర్చ మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయికి వచ్చిందనంటే ఏ రకంగా ట్రోల్ అర్థం చేసుకోవచ్చు. ఏడ్చింది బహిరంగంగా బయటకు వచ్చి. అధికారం పోయినటువంటి ఆ పిచ్చిలో, ఆ మదంలో, అహంకారంతో ఇటువంటి పనులు చేస్తారా?